సార్ చెప్పండి సార్, దీనికి సంబంధించి కూడా భారతదేశంలో టూరిస్టుల మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అందరూ కూడా చాలా మనోభావాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి నెలకొంది. నిన్న రాత్రి ఏదైతే జరిగిందో ఆపరేషన్ సింధూర్ అనేటువంటి కార్యక్రమం ఉందో దానికి సంబంధించి కూడా ఏ విధమైనటువంటి వాతావరణంతో ఉంది ప్రస్తుతానికి అసలు భారతదేశంలో ఎలా ఉంది పరిస్థితి? ముందుగా ఏప్రిల్ 22వ తారీఖున అమాయక భారతదేశ పౌరులపై ఎవరైతే పర్యాటకులుగా వచ్చారో వారిని మతం అడిగి మరీ వారిని కాల్చి చంపటం అమానుషంగా వెళ్ళి మీ నరేంద్ర మోడీ గారికి చెప్పుకోండి అని చెప్పేసి ప్రగల్భాలు పలకటం ఖచ్చితంగా ఇది తీవ్రవాద చర్య, అందరూ ఖండించాల్సినటువంటి చర్య. ఈ చర్యకి ప్రతిచర్య ఉండాల్సిందే అని చెప్పి 140 కోట్ల భారతీయులు కూడా కోరుకోవటం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశంలోనే ఉన్నటువంటి కొంతమంది కుహానా రాజకీయ శక్తులు ఏవైతే ఉన్నాయో వారు కొంతమంది దేశ భద్రతను శంకించడం, అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సామర్థ్యతపై కూడా కొన్ని కామెంట్లు చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి. మరి అటువంటి పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం కూడా తీక్షణంగా చూస్తున్నప్పటికీ పాకిస్తాన్ వారు పూర్తిగా యుద్ధానికి సన్నద్ధమై ఉన్నారని తెలిసినప్పటికీ కూడా మే 6 అర్ధరాత్రి అంటే మే 7 తెల్లవారుజామున 1:11 గంటలకి అత్యంత క్లిష్టతరమైనటువంటి ఆపరేషన్ ఏదైతే ఉందో సర్జికల్ స్ట్రైక్ గతంలో కూడా జరిగింది. మరి ఈసారి 9 తీవ్రవాద స్థావరాల మీద భారతదేశపు మిజైల్స్ స్ట్రైక్ చేయటం, అట్లాగే అక్కడ ఉన్నటువంటి దాదాపు 30 మంది తీవ్రవాదులను మట్టుబెట్టడం కూడా జరిగింది. ఇందులో ఎక్కడా కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి పౌరులు ఎక్కడా కూడా మృతి చెందలేదు. కేవలం తీవ్రవాద స్థావరాల మీద మాత్రమే టార్గెటెడ్గా చేసి ఈ దాడులు అనేది చేయడం చాలా హర్షణీయమైనది. ఎందుకంటే గతంలో ఎప్పుడైనా సరే యుద్ధం అనేది వస్తే కనుక సామాన్య ప్రజలు బలైపోయేటువంటి పరిస్థితుల్లో భారతదేశం ప్రభుత్వం పూర్తిగా ఆలోచించి ఈ దాడులు చేయడం అనేది జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ప్రధానంగా ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించి నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, వాళ్ళందరితో కూడా సమీక్ష జరిపిన తర్వాత ఈ యుద్ధానికి ప్రతిపాదన చేశారు. లేదంటే చేసినటువంటి టూరిస్టుల మీద దాడి చేయడం అనేది ఏదైతే ఇన్సిడెంట్ ఉందో దాన్ని జీర్ణించుకోలేక జరగడం జరిగింది. అంటే మే 7వ తారీఖు ఈరోజు మాక్ డ్రిల్ అనేది జాతీయ వ్యాప్తంగా కూడా నిర్వహించడం జరుగుతుంది. కేటగిరీ ఏ, కేటగిరీ బి అటువంటి సిటీస్లో కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా యుద్ధం అనేది కనుక వస్తే వారి యొక్క సంసిద్ధతను తెలియజేయపరచడానికి ఈ మాక్ డ్రిల్ అనేది త్రివిధ దళాల అందరి సలహాలతో పాటు ఈ మాక్ డ్రిల్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇది కేవలం ఆవేశంతో చేసిన దాడో లేకపోతే ఆలోచన లేకుండా చేసిందో లేదా కేవలం ప్రతీకార చర్యతో చేసింది కాదు. భారతదేశం ఇప్పటికీ చాలా సంయమనంతో వ్యవహరించింది. గడిచిన 2 వారాల్లో ప్రపంచ దేశాలన్నిటి యొక్క మద్దతు కూడా కూడగడుతూ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ పాకిస్తాన్ని ఏకాకిం చేసి యునైటెడ్ నేషన్స్లో సెక్యూరిటీ కౌన్సిల్లో జరిగినటువంటి డిస్కషన్ ఏదైతే ఉందో ఆ డిస్కషన్లో పాకిస్తాన్ తరపు ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారు భారతదేశం మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసి కుహానా మేధావులందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేసినప్పటికి కూడా ఇవాళ చైనాతో సహా ఎవరు కూడా పాకిస్తాన్కి మద్దతు తెలపకపోగా పాకిస్తాన్ ద్వారే ఈ తీవ్రవాద దారికి ఉసుగొల్పారు. వారి యొక్క మంత్రులు, ప్రధానమంత్రులు కూడా తీవ్రవాదులకు మద్దతు తెలపడం అనేది పబ్లిక్గా అది ఖండించదగ్గ విషయం అని చెప్పేసి చెప్పడం, అట్లాగే వారు మిజైల్ టెస్ట్ చేయడం కానివ్వండి, వారి దగ్గర అణ్వాయుధాలు ఉంటాయని చెప్పేసి చెప్పడం కానివ్వండి, ఇవన్నీ కూడా తప్పు అని చెప్పేసి వాళ్ళ పాకిస్తాన్ని ఏకాగ్గా చేసి ప్రపంచ దేశాలన్నీ కూడా ముందుకు రావడం అనేది జరిగింది. మరి అదే భారతదేశం వైపు చూస్తే కనుక భారతదేశం యొక్క చర్యను సమర్థిస్తూ ఇజ్రాయెల్ కానివ్వండి, అలాగే మరికొన్ని పాశ్చాత్య దేశాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా భారతదేశానికి మద్దతు తెలుపుతూ కూడా ప్రకటించడం అనేది హర్షణీయమైనటువంటి విషయం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సార్ చివరికి ఒక ప్రశ్న సార్, దీనికి సంబంధించి ప్రధానంగా 1971 తర్వాత 2025లో యుద్ధం ప్రకటించడం అనేది ప్రధానంగా కనుక చూస్తే దాదాపుగా భారతదేశం అనేది ఎక్కువ ప్రాధాన్యత శాంతియుతికి ప్రాధాన్యత ఇస్తుంది. అంటే యుద్ధం ప్రకటించడానికి గల ప్రధాన కారణాలు అసలు ఎజెండా ఏ పెట్టుకున్నారు? అక్కడికి కూడా మనకి పాకిస్తాన్కి వెళ్ళేటువంటి జలాలకు సంబంధించి ఏదైతే ఉందో వనరు ఏదైతే ఉందో దాన్ని కూడా నీటిని కూడా ఆపేయడం జరిగింది. మళ్ళీ యుద్ధం ప్రకటించడం అనేది ఏ విధంగా చూస్తారు? ఒక భారత పౌరుడిగా వ్యక్తిగతంగా మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు కూడా మనం సంయమనం పాటించడం మంచిది అనేది ఎప్పుడు అనుకుంటూ వచ్చాం. కానీ సంయమనం కూడా హద్దు దాటిన తర్వాత మనం బలం నిరూపించకపోతే అది మన బలహీనతగా సూచిస్తుందని చెప్పేసి గతంలో చరిత్ర కూడా మనకు చెప్తుంది. అయితే భగవద్గీతలో చూసినా మనం ఎక్కడ చూసినా సరే యుద్ధం అనేది అనివార్య పరిస్థితుల్లో చేయాల్సిందే. యుద్ధం చేయని పక్షంలో శాశ్వత శాంతి అనేది నెలకొలదు అని చెప్పేసి మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్పినటువంటి అంశంగా మనం చూడొచ్చు. అట్లాగే మనం గత ప్రపంచ చరిత్ర అంతా కూడా చూసినట్టయితే కనుక ఎప్పుడూ కూడా యుద్ధం తర్వాత శాంతి అనేది నెలకొనడం అనేది మనం చూసాము. ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. అయితే యుద్ధం ఎవరూ కూడా కోరుకోరు, కానీ చెయ్యని పక్షంలో మనకి ఇక అదొకటే శరణం అన్న పరిస్థితుల్లో యుద్ధం చేయకపోతే
ఖచ్చితంగా నష్టపోవాల్సిన పరిస్థితి సామాన్యుడికి అట్లాగే మంచి వ్యక్తులకి జరిగేటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఈ మిజైల్ దాడి ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అందరూ కూడా సమర్థిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో మరింత తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి అటు పాకిస్తాన్ వారు హెచ్చరించడం, మరి దానికి పూర్తి సన్నద్ధగా సిద్ధంగా కూడా ఉన్నాము అని చెప్పేసి భారతదేశం వారు కూడా చెప్పడం తెలియదు. ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక సమస్యాత్మకమైన సమయం కాబట్టి అందరూ కూడా జాగరూకతతో ఉండాలి. ఎవరూ కూడా అపనమ్మకంతో దేశానికి ద్రోహం చేయకుండా ప్రతి ఒక్కరూ దేశభక్తితో ఉండి ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలపాలని చెప్పేసి కోరుకుంటున్నాం.